అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారు కూలినాలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందులో అవి కూడా చూడకుండా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన కక్షపూరితంగా ఇలా చేస్తున్నారు. ఇలాంటి వైఖరిని అరికట్టాలి. స్థానిక ఎంఆర్ఓ గారికి మేము ఇక్కడ వచ్చి ఆ పిటిషన్లో భాగంగా దొంగ సంతకాలు పెట్టి సిహెచ్ మదన్ అనే అతను మా గ్రామస్తుడే, కానీ అతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అతను హైదరాబాద్లో సామాన్యమైన పని చేసుకుంటాడు. ఇన్ఫర్మేషన్ లేకుండా 20 మంది మీద కంప్లైంట్ చేసి ఆయన సంతకం పెట్టి పోలీసు సంతకం పెట్టి అనవసరమైన విషయాలకు పాల్పడుతున్నాడు. ఆ కేటుగాని పైన మంచి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక విషయమే కాదు, ధర్మాపురంలో అనేక సమస్యలు, భూ సమస్యలని, ప్లాట్ పంచాయతీలని కిరికిర్లు పెట్టి డబ్బులు తీసుకొని జనాల కాడ ఈ జీవనం గడుపుతున్న కేటుగాని మీద తీవ్రమైన చర్య తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను, మా ధర్మాపురం నుంచి వచ్చే ఏ కేసునైనా కూడా ఈ కేటుగాడు పట్టుకొచ్చిన కేసుని ఒకసారి కాదు 2 సార్లు పరిశీలించి దాని మీద చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.